నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? ఇందిరమ్మ. మీ పేరు? అంగర వెంకన్న. ఎందుకు ఏడుపు వస్తుంది నన్ను చూస్తే? కాదండి, మరి మా బాధలు అలా ఉన్నాయండి. బాధలు అలా ఉన్నాయా? ఏమైందండి మీకు? ఈ అమ్మాయికి ముందుసారి ఆపరేషన్ అయింది. గుండె ఆపరేషన్ అయిందా? కష్టపడతాకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి కానీ వాతావరణం బాగోక ఈడికి పోలేదు. ఎక్కడికి వెళ్ళారు? పని చేస్తాకి వెళ్ళామండి. వాతావరణం బాగోక అక్కడ ఏ ఊరు వెళ్ళారు? అర్థండి. అద్దంకి వెళ్తే అక్కడ మీకు ఏం పడలేదు? వాటర్ అది పడలేదా? వాతావరణం పడక వీడికి ఇది దగ్గు, ఆవేశం, టీబీ అని. టీబీ వచ్చిందమ్మా మీకు? పర్వాలేదు ఉంచండి అలాగా. మీకేమైంది? కష్టాలు అన్ని కష్టాలండి. ఒక అన్నగా ఆడపిల్ల ఆ పిల్ల గురించి కన్నా పేటలో వాళ్ళంతా కొంచెం సాయం చేసి. పాపకు పెళ్లి చేశారా? ఎంతకాలం క్రితం పెళ్లి చేశారు? 2 సంవత్సరాలు. 2 ఏళ్ళ క్రితం చేశారు. అల్లుడు గారు ఏం చేస్తారు? కూలి పని. కూలి పని చేసుకుంటారు. కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఏమీ లేదండి. ఫోన్లో మంచిగా బాధలు చూసి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఫోన్లే వాళ్ళు బాగున్నారా? బాగున్నారు. ఫోన్లండి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చిందండి. ముందు అప్పుడు చేశారండి. 2 సార్లు చేశారండి. ఆపరేషన్ అయింది. సర్జరీ చేశారండి. 2 సార్లు చేశారండి. హార్ట్ సర్జరీ అయింది. అది కాకుండా టీబీ అటాక్ అయింది. మీరేం పని అది చేయలేరేమో? ఇంకా చేయలేమండి. పంపించేసారండి. వచ్చేసామండి. ఇంకా అక్కడ పనికని వెళ్తే ఇంక ఇవన్నీ వచ్చేసరికి పంపించేశారు. వాచ్మెన్ కింద జాయిన్ అయ్యారా ఏంటి అక్కడ? కూలి పని చేస్తారు. కూలి పనికే వాళ్ళు గిల్లి ఎన్ని వాచిపోతారు. ఇంకా 6 గంట పంపించేసారండి. ఎంత జీతం అక్కడ రోజుకి? జీతం ఎంతకంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అలాగే ఇస్తారండి. పట్టు గురించి ఇంకైతే నెలకా ఒక్కొక్కరికినా? ఇంకా మీరు పని చేయలేరని ఇంకా పంపించేసారండి. అంతేలే. మరి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మీరే మాటికి లీవులు పెడుతుంటారు. మరి ఇంకా అన్ని రోజులు సెలవులు అంటే వాళ్ళకి మరి పని వేస్ట్ అవుతుంది. అందుకు పంపించేశారు. తిన్నారమ్మా? ఏం తిన్నారు? పక్క వాళ్ళు కొంత అన్నం పెట్టారండి. మీరు అన్నం వండుకోలేరా? మీరు అన్నం కూడా వండలేరా? లేదండి. వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, అందుకని వంట చేసుకోలేకపోయారు. మీ కూతురు వస్తుందా పోతుందా? వచ్చి పోవటం చేస్తుందా? మీరు పనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా, ఎన్ని రోజుల క్రితం వచ్చామండి? పొద్దున్న దిగాం. హాస్పిటల్ జాయిన్ అయిపోయి అక్కడ 2 నెలల ఎంత టైం అయిందండి. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసామండి. పొద్దున్న దిగామండి. హాస్పిటల్ నుంచా లేకపోతే పని నుంచా? పని నుంచి నెల అవుతుందండి. నెల అవుతుంది. ఆ తర్వాత నెల రోజులు మీ అమ్మాయి రాలేదా? అక్కడ రాలేదండి. ఇక్కడికి ఇప్పుడు వస్తానన్నారండి. ఇంకా రాలేదు. ఫోన్ అది చేస్తుందా? బాగాలేదని చెప్పలేదు. చెప్తే ఇంక ఈ విషయాలు తెలియదు అమ్మాయికి. పాపకు తెలుదండి. అయ్యో, దాని గురించి ఎవరికై బాధపడుతుంది. అవును, మరి బాధే కదా. తల్లిదండ్రులకి ఇలా అయ్యిందని తెలిస్తే బాధే కదా. ఏం కాదులే, నువ్వు ఏడిస్తే ఎక్కువ అవుతుంది. నువ్వు ఏడవకన్నా ధైర్యంగా ఉంటే నీకేమి టీబీ అదేం పెద్ద ప్రాబ్లం కాదులే తల్లి. బాగా భోజనం చేస్తే మందులు వేసుకుంటే మళ్ళీ నార్మల్గానే అయిపోతారు. మీరు ఏడ్చి నాకు ఏదో వచ్చింది అనుకుంటే ఇంకా నిజంగానే ఎక్కువైపోతుంది అది. అంతే, ఆ జబ్బు పెద్ద జబ్బేం కాదు. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. డాక్టర్లు చెప్తారు మీకు, చూడండి కావాలంటే. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు ఏడ్చుకొని కూర్చుని ఉన్నారు అనుకో, ఇంకా నీరసం అయిపోయి ఆ టీబీ ఇంకా అటాక్ అవుతుంది. మీరు సరిగ్గా భోజనం చేయక టాబ్లెట్లు వేసుకోకపోతే ఇంకా ఎక్కువైపోతుంది. తర్వాత మీ ఇష్టం. మీరు ఎంత ఏడిస్తే అంత ఎక్కువ రోగం అవుతుంది. ఏడవకన్నా ధైర్యంగా భోజనం చేసి మీ పని నెమ్మదిగా చేసుకుంటే మీకు 2-3 నెలల్లో తగ్గిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సరేనా? అలా చెప్పకపోతే బాధపడతారు కదా, అది సంగతి. సరే అయితే ఇప్పుడే వచ్చారు కదా, బియ్యం అవి ఉన్నాయో లేవో నేను ఇప్పించినా? బియ్యం తెప్పించినా? వెళ్ళండి, బియ్యం తెప్పిస్తాను. కొంచెం వంట అది చేసుకోగలుగుతారు మీరు, చేయండి కొంచెం వంట. నువ్వు కూడా చేయొచ్చు సరేనా? ఉల్లిపాయలు కోయటం, బియ్యం కడగటం, స్టవ్వేనా? నెమ్మదిగా వంట అది చేయొచ్చు. అలా కూర్చొని నేను పేషెంటే కాదు మీరు అసలు. మీకు తెలియక చాలా ముందే చూపించుకుంటుంటే ఇప్పటికి మీరు బాగా తిరిగి ఉంటున్నారు. మీరు లేట్గా చూపించుకున్నారు, లేకపోతే ఇప్పటికి ఎప్పుడో తగ్గిపోను. అది రైస్ వస్తున్నాయి, రండి. అందులో మీరు తినడానికి అన్నీ పెట్టాను. పెద్ద అందులో ఏమున్నాయి చూడండి. ఇప్పుడు నైట్కి వంట చేయాలి మీరు హుషారుగా. అన్నీ ఉంటాయి, మీరేం కొనాల్సిన పని కూడా లేదు. మీ మంచిదనానికి దేవుడు మెచ్చుకొని మీరు ఇలా రాగానే చక్కగా చూడండి. అది ఏమ్మా
పేటలో పేదవాళ్ళకి ఊళ్ళోకి ప్రకటిస్తున్నారండి నిన్న నుంచి ఎండని. అదే అదే అంత సేవ మరి మీ మేడం గారు వస్తారని చెప్పడం మాకు చెప్పాడండి మాకు అదృష్టం అండి. మీ అదృష్టం కాదు, మీరు ఇవి శుభ్రంగా తిని మందులు వేసుకుంటేనే మీరు అదృష్టవంతులు అవుతారు. లేకపోతే మీరు ఏడ్చుకుని ఉంటే ఇంక మీ అమ్మాయికి మీ తోడు ఉండాలి. ఇంకా అది మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే. మీరేం బయటికి వెళ్ళి పని చేయకపోయినా కనీసం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న మీ అమ్మాయికి మీరు సాయం చేసిన ధైర్యం ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నారంటే ఒక ఆడపిల్లకి ఒక ధైర్యం, అమ్మ ఉంటే ఇంకా మంచిది, నాన్న ఉంటే ధైర్యం. అది సో మరి మీ అమ్మాయి కోసమైనా కాకపోయినా మీకోసమైనా మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు అది రేషన్ చూసుకున్నారు ఏమున్నాయా? కందిపప్పు, పందార, కందిపప్పు, పందార, నూనె, కొబ్బరి నూనె, సాల్ట్, చింతపండు, ఇంకా పచ్చడి. తింటారా పచ్చడి? తింటామా. సబ్బు, ఇక నీకు రసుకులు, ఇక బట్టల సబ్బులు, ఇది పసుపు, ఇది ఉప్మా నూకమ్మ, చింతపండు, అన్నీ ఉన్నాయి మనకి. రేషన్ సరిపోతుంది కదా, కొనాల్సిన అవసరం లేకుండా వేసేయండి. మీరు నవ్వుతూ ఉంటే ఇంకా ఇలాంటి బోర్డులు వస్తూ ఉంటాయి. అలాగే మేడం. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామో అప్పుడు అన్నీ వెతుక్కుంటే మన దగ్గరకు వస్తాయి. అది ఎన్ని ఉన్నా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలమ్మా. బాధపడకండి, అవే పోతుంటాయి. మనం నవ్వుతూ ఉన్నాం అనుకో బాధలు కూడా అసూయత వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. నేను మీకు ఇంకా మందులు ఏమైనా కావాలంటే తెచ్చుకోండి. మీ జీతం 6,000 అన్నారు కదా, ఆ నెల జీతం నేను ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఈ నెల జీతంతో ఇంకా ఏమైనా మీకు కావాలి మందులు ఏవి కావాలంటే కనుక కొనుక్కోండి. రేషన్ అది అయితే కొనాల్సిన పని లేదు. 6,000తో మీరు ఇంకేమైనా దాచుకోండి. మీకు ఫంక్షన్ ఏదైనా వస్తుంది ఇద్దరు ఎవరికైనా? అంటే ఇప్పుడు మీరు లేరు కదా ఊర్లో, అందుకు రాయలేదేమో. వీళ్ళకి ఫంక్షన్ కొంచెం రాసి పెట్టండి. ఓకేనా? వస్తుందిలేండి ఫంక్షన్ కూడా. ఈ నెల నేను మీకు అదే రాస్తే వస్తుంది. ఈ నెల నేను కాదులే, ఏర్పాటు చేస్తారులేండి. పెద్ద మనుషులు కొంచెం కలిసి మీరు మీ ప్రాబ్లం చెప్పుకుంటే ఈ నెల వచ్చే నెల ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అది సరేనా? ఇవ్వండి 6,000 తీసుకోమ్మా. ఏమన్నా మందులు అవి కొనుక్కోండి ఇంకా కొనకపోతే కనుక. సరేనా? ఇప్పుడు వెళ్ళి కొనుక్కున్నారు మందులు? ఏం చెప్పారు డాక్టర్లు? ఎంత అవుతాయి అన్నారు మందులకి? ఎంత అంచనా ఎంత అవుతాయి అని చెప్పారు? చెప్పలేదు. సరే అయితే మందులు కొనుక్కోండి ఏమ్మా. కాకినాడ జిల్లాలో ఎండమూరి అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో ఈ భార్యాభర్తలు ఇద్దరు నివసిస్తున్నారు. పాపం పూర్తిగా అనారోగ్యం ఇద్దరికి బాగా క్షీణించింది. ఏదో బ్రతుకు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళి పని చేసుకుందామంటే అక్కడ కూడా వీళ్ళకి సహకరించలేదు. హెల్త్ సహకరించకపోతే పని చేయడానికి వాళ్ళు మాత్రం ఓనర్స్ మాత్రం ఎన్ని రోజులు ఉంచుకుంటారు. సో పంపించడం వల్ల పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్నారనమాట. మరి ఈ చుట్టుప్రక్కల ఎండమూరి గ్రామం చుట్టుప్రక్కల ఎవరైనా కనుక కాకినాడకి దగ్గరలో ఎవరైనా చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ వీడియోని ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా ఈ ఫ్యామిలీకి వచ్చి మీకు తోచింది ఏదైనా కుదిరితే ఆ రైస్, లేకపోతే ఈ ఏరియాలో చాలా ఎక్కువ రైస్ పంటలు బాగానే పండుతున్నాయి. మరి ఈ పేద కుటుంబానికి ఏవైనా మీరు రైస్ ఇవ్వాలనుకున్నా, రేషన్ ఇవ్వాలనుకున్నా, ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నా కూడా ఏమాత్రం సెకండ్ థింగ్స్ లేకుండా వీళ్ళకి వచ్చి హ్యాపీగా మీరు హెల్ప్ చేయొచ్చు. సో ఇలాంటి ఫ్యామిలీస్ని నేను ఎంపిక చేసి మీకు చూపిస్తున్నాను. కాబట్టి కొంతమంది అనుకుంటారు ఎలాంటి ఫ్యామిలీస్కి చేయాలో అర్థం కావట్లేదు, అందరూ బాగానే ఉంటారు, ఎవరికి చేయాలో రైట్ పర్సన్స్కి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో తెలియట్లేదు అనుకుంటున్నారు కదా. సో నేను చెప్పిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు అయితే రైట్ పర్సన్స్ అండి. వీళ్ళనే కాదు, నేను చేసిన ప్రతి ఒక్కరు కూడా నీడీగా ఉండే, ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగాలేని వాళ్ళనే నేను వెతుక్కుంటూ వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి నేను చూపించిన వీడియోల్లో ఎవరైనా మీకు కనిపిస్తే వెంటనే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి. ఈ ఫ్యామిలీకి కూడా మీకు కనిపిస్తే తప్పకుండా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానమ్మా.